సువార్త అనగా ఏమిటి? ఇప్పుడు మరలా చదువుదాం. 3-4 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన. ఇదే సువార్త. సువార్త వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇక ఇంతకంటే మించిన సువార్త లేదు. ఇక వేరేది సువార్త కానే కాదు. సువార్త అనగా ఏమిటి? ఎలా అనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన. దీనికి ఇంకేది కూడా కలపకూడదు, మరేది కూడా తీసివేయకూడదు. కలపకూడదు, తీసివేయకూడదు సువార్తకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది సువార్తకు కొన్ని కలుపుతూ ఉన్నారు. ప్రారంభ దినాల్లో కూడా కొన్ని కలిపారు. అందుకే గలతీలకు రాసిన పత్రికలో ఆ ప్రాంతంలో ఉండే సంఘాలను పౌలు గారు హెచ్చరిస్తూ ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలిసిన? భిన్నమైన సువార్త అని అన్నాడు. అంటే సువార్తకు ధర్మశాస్త్రాన్ని కలిపారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రం కాదు, ధర్మశాస్త్రాన్ని, యోధా మతాన్ని ఆచరించాలి అని అన్నారు. దానిని భిన్నమైన సువార్త అన్నారు. సువార్తకు మరి ఏది కలపటానికి వీలేదు. ప్రస్తుత దినాల్లో కూడా కలుపుతూ ఉన్నారు సువార్తకు. ప్రస్తుత దినాల్లో సువార్తకు ఏమి కలుపుతూ ఉన్నారు? స్వస్థతలు కలుపుతున్నారు, లోక సంబంధమైన ప్రయోజనాలను కలుపుతూ ఉన్నారు, లేక మీకు అంతా మంచి జరుగుతుందని మోసపూరితమైన మాటలు చెప్తున్నాను. లేదు లేదు, సువార్తకు అవన్నీ లేక సువార్తల భాగం కాదు. సువార్తకు వాటికి సంబంధం లేదు. సువార్త అనగా కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఏలయనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారే సువార్త. ఈ సువార్త వాక్యము ద్వారా మీరు రక్షింపబడుదురు.